మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ని కలిశాము. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా కలవబోతున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ప్రజా సమస్యల మీద వాళ్ళందరినీ కూడా రకరకాలుగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 2000కు పైచిలకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఈ రాష్ట్రంలో నలుమూలలకి తిప్పుతూ ఉండడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వరదల్లో సంభవించినప్పుడు దాని మీద ఇష్యూస్ మీద ప్రశ్నించినందుకు పులి సాగర్ని అత్యంత పాశవికంగా దారుణంగా బట్టలు విప్పి కొట్టి పోలీస్ స్టేషన్లో నగ్నంగా నిలబెట్టడం జరిగింది, అందరు మహిళా పోలీస్ కానిస్టేబుల్ ముందు కూడా. సో ఇది ఖచ్చితంగా ఇట్లాంటి కేసులు కోకోలలుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి నలుమూలల. దీని మీద గౌరవ ఎస్సీ కమిషన్ని కలవడం జరిగింది. వాళ్ళు చాలా సీరియస్గా స్పందించి వెంటనే రిపోర్ట్స్ కాల్ఫర్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రాబోయే 3 వారాల్లో అలాగే రాష్ట్రంలో పర్యటించి దీనికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి ఎంక్వైరీ ఏ విధంగా ఉంది, ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్న దాని మీద సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రజా వ్యతిరేక పాలనని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, అలాగే సోషల్ మీడియా కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరి మీద ఎలాంటి నిరంకుశ ధోరణి, అణచివేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా పాలన మీద దృష్టి పెట్టి సక్రమైనటువంటి పాలన అందియాలే కానీ ఏదైనా లోపాలని ఎత్తుచూపే వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద ఇలాంటి కేసులు పెట్టి అణచివేద్దామంటే అది ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు భయపడే ప్రశ్న లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అరాచకాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని సమర్థవంతంగా లేవనెత్తి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని, ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి కేసులు పెట్టి అందరినీ అణిచివేద్దామంటే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యాయం చేస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు.